శ్రీ గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో భాగంగా శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. తెలుగువారు గర్వించదగ్గ సాహిత్య మూర్తులలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ప్రముఖులు. ఆయన తెలుగును, తెలుగుతనాన్ని ప్రేమించారు, భారతీయతను ఆరాధించారు, తెలుగు భాషను, సాహిత్యాన్ని తమ రచనల ద్వారా ప్రభావితం చేశారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 1895 సెప్టెంబర్ 10న కృష్ణా జిల్లాలోని నందమూరులో జన్మించారు. 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖులలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి స్థానం ప్రత్యేకమైనది. ఆయన కావ్యాలు రాశారు, కథలు, నవలలు, నాటకాలు, విమర్శలు, అనువాదాలు, వ్యాసాలు, కవితలు, పీఠికలు ఇలా ఎన్నో రచించారు. ప్రతి రచనలో ఆయన తనదంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నారు. 1920 నాటికే ప్రముఖ కవిగా తెలుగునాట సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారాయన. తిరుపతి వెంకట కవుల వద్ద శిష్యరేకం చేశారు. తన శిష్యుడు అయినందువల్లే తిరుపతి వెంకట కవులకు గొప్ప ఖ్యాతి వచ్చింది అనగలిగారు శ్రీ విశ్వనాథ. అది ఆయన యొక్క ఆత్మవిశ్వాసం. శ్రీ విశ్వనాథ 1916లో రాసిన ఆంధ్ర పౌరుషంలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. 25 కావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 9 విమర్శా గ్రంథాలు, ఎన్నో కథలు, దాదాపు 200 ఖండికలు, 100కు పైగా పీఠికలు ఆయన రాశారు. తెలుగులోనూ ఆంగ్లంలోనూ వ్యాసాలు రాశారు. సంస్కృతంలో 8 రచనలు చేశారు. రేడియో కోసం నాటికలు, ప్రసంగాలు రూపొందించారు. ఆయన రచనలు చాలా భాషల్లోకి అనువదించారు. ఆధునిక ఆంధ్ర రచయితలలో విశ్వనాథ సాహిత్యం మీద జరిగినంత పరిశీలన ఇంకా ఎవరి రచనల మీద జరగలేదని చెప్పవచ్చు. తెలుగు భాష అన్నా, తెలుగుతనమన్నా ఆయనకు చాలా అభిమానం. ఆయన మొదటి రచనలలో ప్రధానమైన ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి ఆయనకు తెలుగుతనం మీద ఉన్న అభిమానాన్ని తెలియజేస్తాయి. జాతీయ భావం తీవ్రంగా ఉండటానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని అనేవారు. విశ్వనాథ శిల్పం కానీ, సాహిత్యం కానీ జాతీయమై ఉండాలనేవారు, విజాతీయమై ఉండరాదు అనేవారు. సముద్రంపై ఎంత ఎగిరినా పక్షి రాత్రికి ఎలా కూటికి చేరుతుందో అదేవిధంగా మన జాతీయత సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన అభిప్రాయపడేవారు. ఆయన రచనలు ఒకసారి పరిశీలిస్తే అవి ఒక ఆంధ్ర ప్రాంతానికే పరిమితం కాలేదు అని తెలుస్తాయి. ఆయనకు గొప్ప పేరు తెచ్చిన ఏకవీర నవల తమిళనాడులోని మదురై ప్రాంతాలకు చెందినది. ఈ నవల శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు మలయాళంలోకి, అంబటిపూడి హనుమయ్య గారు హిందీలోకి అనువదించారు. శ్రీ విశ్వనాథ వ్యావహారికంలో రాసిన కోకిలమ్మ పెళ్లి, కిన్నెరసాని పాటలు యువతరాన్ని ఊరూతలోగించాయి. సాంఘిక నవలలో అయినా, చారిత్రక నవలలో అయినా ఆయన భారతీయ సంప్రదాయ వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. 1000 పడగలు ఆయన రాసిన గొప్ప నవలల్లో ఒకటి. మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు ఈ నవలను సహస్ర ఫండ్ పేరిట హిందీలో సంక్షిప్త అనువాదం చేశారు. భారతీయ సంస్కృతి విశేషాలను ఈ నవలలో వివరించడం పాటు మధ్యతరగతి కుటుంబాల జీవితాన్ని ఈ నవలలో ఆయన వ్యక్తీకరించారు. అలాగే ఆయన 3 దశాబ్దాలు పరిశ్రమించి రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ఆయన రాసిన అనేక కావ్యాలలోకెల్లా ఘనమైనది. ఎందరో కవులు ఎంతో రమ్యంగా రామాయణం రాసినా తనకు వ్యక్తిగతంగా రామాయణ కల్పవృక్ష రచన ఎంతో తృప్తిని ఇచ్చిందని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్తారు. విశ్వనాథ వారిది విలక్షణమైన స్వభావం. తన అభిప్రాయాలను, అయిష్టాలను తరచూ నిక్కచ్చిగా తెలపడం ఆయన అలవాటు. ఇలాంటి సందర్భాల్లోనే ఆయన వివాదాస్పదుడు అయినారు. దీంతో తనకంటూ కొందరు అభిమానులు, వ్యతిరేకులు ఏర్పడ్డారు. శ్రీ విశ్వనాథ ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. గుడివాడలో గజారోహణ సన్మానం, కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీల అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. అంతేకాదు 1970లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తొలి ఆంధ్రుడు శ్రీ విశ్వనాథ వారు. ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టాలతో సన్మానించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆస్థాన కవిగా నియమించి శాసన మండలి సభ్యత్వం కూడా ఇచ్చింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని బహుకరించింది. ఎన్నో పదవులు, పురస్కారాలు అందుకున్న ఆ పదవులకు, బిరుదులకు వన్నె తెచ్చారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. ప్రముఖ బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్లా ఆయన రచనలు కొన్నింటిని ఆంగ్లంలో తర్జుమా చేసుకోగలిగి ఉంటే శ్రీ విశ్వనాథ కూడా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించేవారని ఆయన అభిమానులు అంటుంటారు. అయితే విశ్వనాథ వారి రచనలు విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అందుకుంటే తప్ప సాధ్యం కాని విషయం.
ఆంగ్ల సాహిత్యంపై ఎంతో గౌరవం ఉన్న విశ్వనాథకు షేక్స్పియర్, మిల్టన్, కీట్స్ కవిత్వాలను ఆశాంతం పరిశీలించారాయన. అయితే ఆంగ్లేయుల సంస్కృతి, ఆచారాలు ఆయనకు గిట్టవన్న ప్రచారం అధికంగా ఉండేవి. ప్రాచీన విధానాలు, ఆచారాలకు కట్టుబడ్డ వ్యక్తిత్వం ఆయనది. ఆయన జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడిపారు. ఆయన జీవితంలోనూ ఆయన రచనా వ్యాసంగంతోనూ సన్నిహితమైన సంబంధం ఉన్న ఈ నగరంలోనే ఆయన 1976 అక్టోబర్ 18న తుది శ్వాస వదిలారు. ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కీర్తిని గుర్తు చేసే విధంగా శ్రీ విశ్వనాథ వారి శిలా విగ్రహాన్ని గత సంవత్సరం శ్రీ విశ్వనాథ వారి శిలా విగ్రహాన్ని అప్పటి రాష్ట్రపతి అయిన డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ విజయవాడలో ఆవిష్కరించారు. కిన్నెరసాని పాటలు, ఏకవీర, మా బాబు, రామాయణ కల్పవృక్షం, కోకిలమ్మ పెళ్లి, భ్రమర గీతాలు, వేయి పడుగుల వంటి రచనల ద్వారా విశ్వనాథ తెలుగువారికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. ఆయన రాసిన రచనలన్నీ కల్పితే 1,00,000 పుటలు దాటవచ్చు. భారత జాతి గౌరవించిన, ప్రేమించిన మంచి భారతీయుడుగా, మంచి భారతీయ రచయితగా విశ్వనాథ సత్యనారాయణ ఆదర్శప్రాయులు. మహాకవి శ్రీ శ్రీ విశ్వనాథను మాట్లాడే వెన్నెముక అని అభివర్ణించేవారు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు విశ్వనాథ సత్యనారాయణ వారిని మాట్లాడే వెన్నెముక అని అభివర్ణించేవారు. ఈ మాటలు విశ్వనాథ వారి ధైర్య సాహసాలను ఇనుమడింపజేస్తాయి. మహారచయిత, సాహిత్యమూర్తి, విద్వత్ కవి విశ్వనాథకు తెలుగువారందరూ ఎంతో రుణపడి ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. హరి ఓం తత్సత్.